క్రీస్తు సంఘమునకు శిరసై ఉండులాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లు భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడి ఉంది. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. ఈ మాటలు మనం చదువుకున్నాం. భర్త భార్యను ఏం చేయాలి చెప్పాలమ్మా? భర్త భార్యను ఏం చేయాలి? ప్రేమించాలి. భార్య భర్తకు విధేయత చూపించాలి. ఇది పరిశుద్ధ గ్రంథంలో దేవుడిచ్చిన వాగ్దానం. నా ఇష్టం అంది, ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే అక్కడ సంసారం ముందుకెళ్ళదు. భార్య భర్తల యొక్క జీవితంలో ఆశీర్వాదం చాలా ప్రాముఖ్యమైనది. భార్య భర్తకు లోబడి ఉండాలి, భర్త భార్యను ప్రేమించాలి. ఇలాగే మరి కొత్తగా వివాహమైంది, మరి భార్య పుట్టింటికి వెళ్ళింది. 4 రోజులు పోయాక భార్యను చూద్దామని చెప్పి భర్త బయలుదేరాడు. భార్యకి ఏం పట్టుకెళ్తే బాగుంటుందా అని అటు ఇటు చూస్తానికి అమ్మా అంతలో ఒక ఐసులోడు కనపడ్డాడు. ఐసులోడు కనపడితే గబగా కేకేసాడు. అబ్బాయి ఇంటికి అన్నాడు. 2 ఐసులు తీసుకున్నాడు. 2 ఐసులు తీసుకుని జేబులో పెట్టుకుని బయలుదేరి భార్య దగ్గరికి వెళ్ళిపోయాడు. భర్త రాగానే పాపం భర్త వచ్చేయడానికి ఒక కాళ్ళు కడుక్కుంటా నీళ్ళు ఇచ్చింది. లోపలికి వచ్చాడు. నీకేం తెచ్చాను తెలుసా అన్నాడంట. ఏం తెచ్చారండి అంటే జేబులో చేతులెత్తి ఇలా లాగేదంటే 2 పొలంలో ఉన్నాయి. పిల్లరా, దేవుని వాక్యం చెప్తుంది, కొనేటప్పుడు ఐస్లే కానీ తర్వాత కరిగిపోయింది. మరి ఇరువురు కూడా ఏదైనా చిన్న చిన్న గొడవలు వచ్చినప్పుడు ఏం చేయాలి? ఐస్లాగా కరిగిపోయింది. భర్త భార్యను ప్రేమించాలి, భార్య భర్తకు విధేయత చూపించాలి. దేవుడి మాటలు దీవించి ఇరువురికి పంచి ఇచ్చిన దాకా